సంగతాపరి గారు సంగతాపరి గారు అయినటువంటి రెవరెండ్ ఏళ్ళూరు బాబు గారికి, మరి అమ్మంజి అమ్మ గారికి, అలాగే స్టాండింగ్ కమిటీ వారికి, సెక్రటరీ వారికి, అలాగే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభ శుక్రవారం వందనాలు తెలియజేస్తున్నాండి. ప్రభు పేరిట ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ రక్షకుడానికి స్తోత్రాలు తండ్రి. మరి ఈ రోజు ప్రభా శుభ శుక్రవారం రోజున ప్రభా నీ నామమున ప్రభా ధ్యానంలో చేయటకై ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మరి నిర్గమాకాండము మరి అదే 11వ అధ్యాయము 12వ వచనంలో చెప్పిన ప్రకారంగా నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని సన్మానించమని 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞగా ఇచ్చున్నారు తండ్రి. మరి అదే విధంగా ప్రభా సామెతల్లో కూడా హెచ్చరించి ఉన్నారు ప్రభా. మరి 20వ అధ్యాయం 20వ వచనంలో ప్రభా తండ్రి తన యొక్క తండ్రిని తల్లిని దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును అని హెచ్చరించారు ప్రభా. ఈ యొక్క మాటలు ప్రభా తండ్రి ఎన్నో శ్రమంలో ఉన్నప్పటికీ కూడా ప్రభా నీ బాధ్యతగా ప్రభా నీ తండ్రిని ప్రేమతో ప్రభా ఇదిగో నీ కుమారుడికి బాధ్యతగా అప్పగించారు తండ్రి. అలాగే ఇదిగో నీ తల్లి అని నీ ప్రియ శిష్యుడికి యోహానుకు అప్పచెప్పి ఉన్నారు ప్రభా తండ్రి. నాయన ఇదిగో తండ్రి మాకు మాదిరికరంగా ప్రభా నీవు చేసినటువంటి కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చెప్పబోయే ఈ వాక్యాన్ని చెప్పబోయేటటువంటి నీ దాసురాన్ని దీవించి నాయన నీ మహిమార్థమై నీ మాటలను నడిపించుకోమని నీవే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.